మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ పర్వతాల నుంచి పుట్టిన గోదావరి నది దక్షిణ గంగగా అని పిలువబడుతూ భారతదేశపు రెండవ అతిపెద్ద పవిత్ర నదిగా ప్రసిద్ధి చెందింది. సుమారు 1465 కిలోమీటర్ల పొడవున మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. శాతవాహనులు, కాకతీయులు వంటి అనేక రాజవంశాలు గోదావరి తీరంలో నాగరికతలు నిర్మించుకొని ఈ నది ఆధారంగా అభివృద్ధి చెందాయి. మహర్షి గౌతముడు ఇక్కడ తపస్సు చేయగా గోదావరి గంగగా ప్రత్యక్షమై పవిత్ర జలాన్ని ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి. రామాయణంలో పంచవటి ప్రాంతంలో శ్రీరామ, సీత, లక్ష్మణులు గోదావరి తీరాన నివసించినట్లు ప్రస్తావించబడింది. ఇక్కడే సీతాదేవి అపహరణ జరిగినట్లు రామాయణ కథలు చెబుతున్నాయి. గోదావరి తీరంపై భద్రాచలం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భద్రుడు చేసిన తపస్సుతో శ్రీరాముడు ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. గోదావరి తీరంలో అనేక ఆలయాలు, ఘాట్లు, యాత్రాక్షేత్రాలు నిర్మింపబడి నేటికి కోట్లాది భక్తులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేసి పుణ్యం పొందుతారు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టా భారతదేశపు అన్నపూర్ణగా పిలువబడుతుంది. గోదావరి నీటిని వినియోగిస్తూ పోలవరం, ధవళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మింపబడి వ్యవసాయం, విద్యుత్, తాగునీటి కోసం ఉపయోగపడుతున్నాయి. గోదావరి నది వృద్ధ గంగగా పూజింపబడుతూ భౌతికంగా జీవనాధారం, ఆధ్యాత్మికంగా పవిత్రతకు ప్రతీకగా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.